అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో, ఇప్పుడు నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నానండి. బేసిక్‌గా మన హైదరాబాద్‌లో బాగా హల్చల్ అవుతున్న రియల్ ఎస్టేట్‌లో ఏదైనా హల్చల్ అవుతుందంటే అది ఫోర్త్ సిటీ అండి. బేసిక్‌గా జనాలు ఫోర్త్ సిటీని దృష్టిలో పెట్టుకొని చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం, చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం గట్రా జరుగుతుందండి. సో, మనం ఫోర్త్ సిటీ అనుకుంటే యెస్. ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ అండి. ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే గుడ్ ఆప్షన్ అండి. గానీ జనాలకి తెలియకుండా మేబీ గవర్నమెంట్ కూడా తెలియకుండా ఒక ఫిఫ్త్ సిటీ కూడా ఫార్మ్ అవుతుందండి. నేను గత 1 ఇయర్ నుంచి దీని మీద నేను వర్కౌట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక బేసిక్‌గా ఒక స్ట్రక్చర్ వచ్చింది. అసలు ఫిఫ్త్ సిటీ అంటే ఏమిటి? అసలు ఫిఫ్త్ సిటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అనే రీజన్స్ కూడా చెప్తానండి. సో, బేసిక్‌గా ఈ ఫిఫ్త్ సిటీ అనేది అంటే గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేయలేదండి. ఇది నా టెర్మినాలజీలో చెప్తున్నాను. ఇంకొక ఐదో సిటీ డెవలప్ అవుతుంది మన హైదరాబాద్‌లో. ఫోర్త్ సిటీ డెవలప్ అవ్వడానికి 10 ఇయర్స్ టైం పడుతుందండి. నాకు తెలిసి ఫిఫ్త్ సిటీ ఆల్రెడీ 30% డెవలప్ అయిపోయిందండి. ఇంకా 70% డెవలప్‌మెంట్ ఉందండి. సో, ఆహ్, ఇప్పుడు నేను ఫిఫ్త్ సిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? అనేది చెప్పబోతున్నాను. ఇదే విధంగా ఈ ఫిఫ్త్ సిటీలో మేజర్‌గా ఏ లొకేషన్స్ డెవలప్ అయ్యాయి? ఏ లొకేషన్స్ డెవలప్ అవ్వబోతున్నాయి? అనేది కూడా నేను చెప్పబోతున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు వీలైతే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. కొన్ని లొకేషన్స్ నోట్ చేసుకోండి. ఈ రోజు గాని మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినైట్‌లీ కమింగ్ ఓ 3, 4 ఇయర్స్‌లో మీరు గ్రోత్ చూడబోతున్నారు. మంచి రిటర్న్స్ కూడా రాబోతున్నాయండి. సో, దయచేసి ఇది కొంచెం ధ్యానం పెట్టి వినండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జిట్ 3 అండి. ఎగ్జిట్ 3 ముత్తంగి పటాన్ చెరువు దగ్గర ఉందండి. ఎగ్జిట్ 3 అగైన్ ఇది చూస్తుంది మనంతా ఓఆర్ఆర్ అండి. ఇది ఎగ్జిట్ 2 అండి. ఇది కొల్లూరు. సో, మనకి ఈ ఫిఫ్త్ సిటీ అనేది, ఈ కొత్త సిటీ అనేది ఈ కొల్లూరుకి, పటాన్ చెరువుకి మధ్యన రాబోతుంది. అదే విధంగా ఈ ముత్తంగి నుంచి పెద్దాపూరు, పెద్దాపూర్ వరకు ఎందుకంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టబోతున్నానండి. సో, పెద్దాపూరు అదే విధంగా ఈ ఎగ్జిట్ 2 నుంచి ఇటు మందాపూర్ అండి. బేసిక్‌గా ఇప్పుడు ఇది మనకు తెలిసిందే ఇది ముంబై హైవే. కానీ ఈ 3 రోడ్స్ రేడియల్ రోడ్స్ అండి. గవర్నమెంటు ఇప్పుడు ఓఆర్ఆర్‌కి, రీజనల్ రింగ్ రోడ్‌కి కనెక్టివిటీ 60 రేడియల్ రోడ్స్ డెవలప్ చేయబోతున్నారండి. దాంట్లో ఈ కొత్త సిటీలో 3 రేడియల్ రోడ్స్ పాస్ అవుతున్నాయండి. ఒకటి రేడియల్ రోడ్ 32, రెండోది రేడియల్ రోడ్ 33, మూడోది రేడియల్ రోడ్ 34 అండి. సో, బేసిక్‌గా మనకు ముంబై హైవే అయితే తెలిసిందే. రేడియల్ రోడ్ 34 అనేది కర్దనూరు నుంచి బానూరు, ఈ శంకర్పల్లి కూడా కవర్ అవుతుందండి. గోపాలవరం వరకు వెళ్తుందండి. అదేవిధంగా S33 రేడియల్ రోడ్డు వెల్లుమెల్ల నుంచి అగైన్ శంకర్పల్లికి టచ్ అవుతూ తేరపోల్ వరకు వెళ్తుందండి. అదేవిధంగా ఇది S32 అనే రోడ్డు రేడియల్ రోడ్డు ఎగ్జిట్ అంటే కొల్లూరుకి అతి దగ్గరలో కొల్లూరు నుంచి మనకి మందాపూర్ వరకు వెళ్తుందండి. సో, బేసిక్‌గా దీస్ ఆర్ ది మేజర్ లొకేషన్స్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కమింగ్ 8 ఇయర్స్, 10 ఇయర్స్‌లో డెవలప్ అవ్వబోతుందని చెప్పాను. కానీ ఇక్కడ ఆల్రెడీ 30% డెవలప్‌మెంట్ ఉందని చెప్పాను. అది ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఎగ్జిట్ 3 పటాన్ చెరువు ఇక్కడ ల్యాండ్స్ లేవండి. ఒకప్పుడు లేఅవుట్స్ ఏశారు. దాని తర్వాత విల్లా ప్రాజెక్ట్స్ చేశారు. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారండి ముత్తంగి దగ్గర. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జిట్ 2 అనుకుందాం కొల్లూరు. ఇప్పుడు అన్ని హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. విల్లా ప్రాజెక్ట్స్ కొంచెం హై ఎండ్ విల్లా ప్రాజెక్ట్స్ అంటే 6,00,00,000, 7,00,00,000, 5,00,00,000 మినిమమ్ విల్లా ప్రైస్ అండి. ఇదే విధంగా వెల్లిమిల్ల, కర్దనూరు ఈ 2 లొకేషన్స్ కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ హై రైజ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాయండి. సో, రెసిడెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు బేసిక్‌గా ఈ లొకేషన్స్ నేను చెప్పిన లొకేషన్స్ ప్రతీది కూడా ఐటీ సెడ్జ్‌కి చాలా దగ్గరలో ఉందండి. ఐటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి అనుకుందామండి. గచ్చిబౌలి ఎగ్జిట్ 1 అయితే అంటే గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ 1 అయితే మనకి కొల్లూరు ఎగ్జిట్ 2 అండి. పటాన్ చెరువు, ముత్తంగి ఎగ్జిట్ 3 అండి. సో, 15-20 మినిట్స్‌లో రీచ్ అయ్యే లొకేషన్స్ అండి. ఇక్కడ ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. సో, ఇది ఆల్రెడీ గ్రోన్. ఈ లొకేషన్ ఆల్రెడీ రెసిడెన్సెస్ ఉన్నాయి. జనాలు ఉంటున్నారు ఫస్ట్ థింగ్. రెండోది ముత్తంగి నుంచి పెద్దాపూర్ వరకు నేషనల్ హైవే ఉందండి. ఇదంతా ముంబై హైవే మీద వస్తుందండి.
ఇట్స్ అ బిగ్ రోడ్ అండి, చాలా పెద్ద రోడ్ అండి, ఆల్మోస్ట్ 300 ఫీట్ రోడ్ అండి ఇది, ముంబై హైవే. అదేవిధంగా ఈ లొకేషన్ ఇది ఇస్నాపూర్ లొకేషన్ అండి. ఇస్నాపూర్లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ చేసే జనాలు ఉంటున్నారు, కొత్త విల్లా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 1.5-2 కోట్ల విల్లాస్ కూడా దొరికేస్తున్నాయండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ రుద్రారం అనే లొకేషన్ వస్తుందండి. రుద్రారం దగ్గర ఎందుకు కొనాలంటే ముంబై హైవేకి దగ్గరలో ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జిట్ 3కి అతి దగ్గరలో ఉంటుందండి. 6 కిలోమీటర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎగ్జిట్ 3 నుంచి రుద్రారం జస్ట్ 6 కిలోమీటర్స్ అండి. అదేవిధంగా ఈ రుద్రారంలో గీతం యూనివర్సిటీ అనే పెద్ద కాలేజ్ యూనివర్సిటీ ఉందండి. ఇక్కడ చాలా అంటే ఎడ్యుకేషన్ వైజ్గా అది మంచి హాట్ లొకేషన్ అండి. చాలా పిల్లలు చదువుతున్నారు, మన తెలుగు రాష్ట్రాలు కాకుండా పై స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారండి. అదేవిధంగా గీతం ఈ రుద్రారం నుంచి కొంచెం ముందుకెళ్తే కంది అనే లొకేషన్ ఉందండి. కందిలో ఆల్రెడీ ఐఐటి కంది ఉందండి, ఐఐటి హైదరాబాద్ ఇక్కడ ఉందండి. ఇదే విధంగా కంది నుంచి కొంచెం ముందుకెళ్తే సంగారెడ్డి అనే లొకేషన్ ఉందండి. ఈరోజు సంగారెడ్డి ఈజ్ వెరీ హాట్ లొకేషన్ అండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. 4 సిటీ మనకి రంగారెడ్డి ఎట్లా మెయిన్, ఈ కొత్త సిటీకి సంగారెడ్డి మెయిన్ అండి. సంగారెడ్డిలో ఆల్రెడీ అపార్ట్మెంట్స్, విల్లాస్, ల్యాండ్స్ కూడా ఈరోజు ల్యాండ్ కొనాలి ఒక ప్రైమ్ లొకేషన్ అంటే 35, 40, 50 వేలు ఉందండి. నెక్స్ట్ సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ ఈజ్ గోయింగ్ టు ప్లే అ మేజర్ రోల్ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. పెద్దాపూర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. తక్కువ ప్రైస్కి ఉన్నాయి, హై ప్రైస్ కూడా ఉన్నాయండి. పెద్దాపూర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుందండి, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ కొల్లూరు మనం చూస్తున్నాం. కొల్లూరు నుంచి అప్ టు మందాపూర్ వరకు ఇది S32 అంటామండి. సో మనకి అగైన్ ఈ మధ్యన కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి, చెప్పబోతున్నాను. ఇక్కడ పాశ్య మైలారం అనే లొకేషన్ ఉందండి. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి, కొన్ని దాదాపుగా 80,000 ఎంప్లాయీస్ ఉన్నారండి. అంటే నేను ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఇక్కడ తోషిబా అనే కంపెనీ ఉందండి. ఈ తోషిబా అనే కంపెనీలో కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ఉందండి. గీతం యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఐఐటి కందిలో ఎంప్లాయ్మెంట్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ ఈ పార్ట్ మనం చూస్తుంది మోకిలా అండి. మోకిలాలో ఈరోజు హైరేజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. హైరేజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్. ఈరోజు మోకిలాలో విల్లా కొనాలి అంటే ఒక 6 crores 7 crores ఆ రేంజ్లో ఉన్నదండి చిన్న సైజ్ విల్లా. అదే పెద్ద సైజ్ విల్లా కొనాలంటే ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్స్లో 12 crores నుంచి స్టార్ట్ చేస్తున్నారండి విల్లాస్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. మోకిలా కొల్లూరుకి అతి దగ్గరలో ఉంటుంది, ఐటీసీకి కూడా దగ్గరలో ఉంటుందండి. మోకిలా తర్వాత అగైన్ శంకర్పల్లి అనే లొకేషన్ ఉందండి. శంకర్పల్లి ఈజ్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే శంకర్పల్లికి మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. శంకర్పల్లి ఇటు మనం కొల్లూరు నుంచి వెళ్ళొచ్చు, ఇటు ముంబై హైవే గీతం మన రుద్రారం నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా శంకర్పల్లికి వెళ్ళాలంటే ఇటు కంది నుంచి రూట్ ఉందండి శంకర్పల్లికి. అగైన్ మనకి పెద్దాపూర్ నుంచి రూట్ ఉందండి శంకర్పల్లికి. ఇదే మల్టిపుల్ కనెక్టివిటీస్. మేతప్ ఖాన్ కూడా నుంచి ఉందండి శంకర్పల్లికి. సో మోకిలా నుంచి ఉందండి. సమ్ మల్టిపుల్ కనెక్టివిటీస్. శంకర్పల్లి ఫ్యూచర్లో సెంటర్ అవబోతుందండి. సో దిస్ ఈజ్ వాట్ శంకర్పల్లి. ఇది కాకుండా ఇక్కడ ఒక మొబిలిటీ వ్యాలీ రాబోతుందండి. అంటే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ రాబోతుంది. గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ చేయబోతుందండి. సో ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ వెరీ నియర్ టు శంకర్పల్లి, దిస్ ఈజ్ వెరీ నియర్ టు తేర్పోల్ అండి. ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక కొండాపూర్ అనే లొకేషన్ ఉందండి. ఈ దగ్గరలో ఒక కొండాపూర్ అనే లొకేషన్ ఉంటుందండి. అది కూడా ఈ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు మనకి ఈ 5th సిటీ, అంటే నా టెర్మినాలజీ ప్రకారంగా దీన్ని 5th సిటీ అని పేరు పెట్టానండి. ఈ 5th సిటీలో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్, మేజర్గా రియల్ ఎస్టేట్ ఎక్కడ ఆల్రెడీ గ్రో అయిందంటే ఇక్కడ ముత్తంగి గ్రో అయిపోయిందండి, కర్దనూరు గ్రో అయిపోయిందండి, బానూరు గ్రో అయిపోయిందండి, ఇస్నాపూర్ గ్రో అయిపోయిందండి, రుద్రారం గ్రో అయిపోయింది. నేను చెప్తున్న లొకేషన్స్లో జనాలు ఉంటున్నారండి. మోకిలా గ్రో అయిపోయిందండి, కొల్లూరు గ్రో అయిపోయిందండి, వెల్లిమల్ల గ్రో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ శంకర్పల్లి గ్రో అయింది సగం వరకు, ఇంకా సగం అవ్వబోతుందండి. నెక్స్ట్ ఈ మొబిలిటీ వ్యాలీ చుట్టూ కూడా హ్యూజ్, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఈ లొకేషన్స్కి వెళ్తే మనకు 30 feet 40 feet రోడ్, 25 feet రోడే కనిపిస్తాయండి. దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రేపు పొద్దున్న అవే 150 feet రోడ్స్ 100 feet రోడ్స్ అవ్వబోతున్నాయండి. సో మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ
ఈరోజు మీరు పెట్టిన రూపాయి రేపు 10 రూపాయలు అవ్వబోతుందండి డెఫినెట్గా కమింగ్ 7 to 8 years. ఫోర్త్ సిటీ గ్రో అవ్వడానికి 10 years టైం పడుతుందండి. బట్ ఈ ఫిఫ్త్ సిటీ నా ఇమాజినేషన్ ప్రకారంగా ఇట్స్ ఫిఫ్త్ సిటీ ఆల్రెడీ గ్రో అయిపోయిందండి. ఇండస్ట్రీస్ ఉన్నాయండి, చాలా ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ప్లస్ అదేవిధంగా జనాలు ఉంటున్నారు. విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్స్ చాలా వరకు చేస్తున్నారు, ఉన్నాయి ఆల్రెడీ. సేల్స్ కూడా అయిపోయాయండి, కొత్త ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అండి. ఈ ఫిఫ్త్ సిటీలో కానీ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దెర్ ఆర్ సమ్ గుడ్ లొకేషన్స్ అండి. ఐ కెన్ సజెస్ట్ యూ. సో ఏవైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్, ఛానల్స్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ కూడా ఉందండి. ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.